మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు రైల్వే నిలయంలో జరిగిన రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఏపీలో రక్షణ రంగ పెట్టుబడులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఖాళీగా కూర్చోవచ్చన్న ఆలోచన నుంచి బయటకు రావాలన్నారు. పోస్టల్ శాఖల సంస్కరణలు తెచ్చి ఆదాయాన్ని 2,000 కోట్లకు పెంచినట్లు వివరించారు. గవర్నమెంట్ వ్యవస్థని మార్చాలన్నా కూడా యువకులు మీ వల్లే అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పే పాయింట్. ఎందుకంటే ఈరోజు మీరుండే స్కిల్, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది. గత 2 సంవత్సరాల్లో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు పోస్టల్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చాం. ఇంతకు ముందు అంటే మీరు నంబరు చెప్తే వాస్తవం 1,65,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి ఈ దేశంలో. 1,05,000 పోస్ట్ ఆఫీసుల్లో నెల రోజుల పాటు ఒక్క ట్రాన్సాక్షన్ జరగని పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. 1,05,000 పోస్ట్, 4,50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంత టెక్నాలజీని తీసుకొచ్చాం. ఈ రోజున పోస్టల్ డిపార్ట్మెంటు గత 2015-16 నుంచి 2025 వరకు సంవత్సరానికి ఆదాయం, పెరిగిన ఆదాయం 200 కోట్లు. ఈ ఒక్క సంవత్సరంలో ఆదాయం 2,000 కోట్ల రూపాయలు పెంచాం. అంటే 10 రెట్లు పెంచగలిగాం.